సొరకాయ తినడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుందని మనకు తెలిసిన విషయమే. అయితే సొరకాయ కూరవంటే ఆ రోజు పస్తు అయినా ఉంటారు, కానీ ఆ కూరను మాత్రం తిన్నరు. సొరకాయను తెలంగాణ ప్రాంతంలో అనపకాయ అంటారు. వేదకాలం నుంచి మన దేశంలో అతి ప్రాచీనమైన కూరగాయ సొరకాయ. సొరకాయ పుట్టిన ఆఫ్రికాలో అని చెప్పినప్పటికీ క్రీస్తు పూర్వం 11,000 నుంచి 13,000 సంవత్సరాలో పెరూలో సొరకాయ సాగు జరిగిందని పురాతన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎండిన సొరకాయపై తొడుగును సొరకాయ బుర్ర అని అంటారు. దీనిలో నీరు పోసుకుని పొలాలకు తీసుకుని పోయేవారు. ఇదిలా ఉంటే సొరకాయను సాధారణంగా 2 ఆకారాల్లో మనకు చూస్తుంటాం. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా కూరగాయలు అమ్మేటోళ్ల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ గుండ్రంగా ఉన్న సొరకాయలు, పొడవుగా ఉండే సొరకాయలు మనకు కనబడుతుంటాయి. అయితే చాలామంది ఈ రెండింటిలో ఏ సొరకాయ కొనాలి అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీటి మధ్య టేస్ట్లో, పోషకాలలో ఏమైనా తేడా ఉందా వంటి అనేక ఆలోచనలు వస్తుంటాయి. అసలు ఏ సొరకాయి మన శరీరానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటదో ఇక్కడ చూడండి. గుండ్రటి సొరకాయని దేశవాళీ సొరకాయి అని పిలుస్తుంటారు. వ్యవసాయ పరిభాషలో నరేంద్ర మాధురి వంటి పేర్లతో గుర్తిస్తారు. దీంతో వండిన కూరు మెత్తగా, నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది. భోజనంలోకి రుచికరమైన కూరు చేసుకోవాలంటే గుండ్రటి సొరకాయి బెస్ట్ ఆప్షన్. ఇది త్వరగా ఉడకడమే కాకుండా కూరు రుచిని రెట్టింపు చేస్తుంది. పొడవాటి సొరకాయలు ఎక్కువగా హైబ్రిడ్ రకాలుగా లభిస్తాయి. వీటిని శివానీ మాధురి వంటి పేర్లతో పిలుస్తారు. గుండ్రటి సొరకాయతో పోలిస్తే దీని రుచి కొంచెం చప్పగా ఉండే అవకాశం ఉంటది. కొన్నిసార్లు అధిక దిగుబడి కోసం వాడే పద్ధతుల వల్ల వీటి సహజమైన రుచి తగ్గుతుంది. ఇది కాస్త గట్టిగా ఉండటం వలన ఉడకడకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇందులో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా జ్యూస్ లేదా సూప్ల తయారీకి వాడతారు. శరీరానికి తక్షణ శక్తిని, తాజదనాన్ని ఇవ్వడంలో పొడవాటి సొరకాయ రసం అద్భుతంగా పనిచేస్తుంది. తొడిమను గమనించండి. సొరకాయ తొడిమ పచ్చగా, ఫ్రెష్గా ఉండాలి. తొడిమ ఎండిపోయి లేదా నల్లగా ఉంటే అది పాతదని అర్థం. పైతోకను పరీక్షించండి. పై చర్మ నున్నగా, మచ్చలు లేకుండా ఉండాలి. మీ వేలిగోరుతో నెమ్మదిగా గిచ్చి చూడండి. అది లేత సొరకాయ అని అర్థం. బరువు, గట్టిదనం. సొరకాయ బండరాయిలా గట్టిగా ఉండకూడదు. అలా ఉంటే అది ముదిరిపోయింది, ఉడకదాని, రుచి కూడా బాగోదని అర్థం.